హలో నేను శేషరావు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఎస్బీఐ జాతీయ బ్యాంక్. ఎస్బీఐకి రేవంత్ రెడ్డి గారికి మధ్య ఒక గ్యాప్ అగాధం ఏర్పడింది రాయదుర్గం భూముల విషయంలో. చివరికి లీడ్ బ్యాంకు నుంచి తీసేయడానికి మొత్తం ఆ ఎస్బీఐ నుంచి మొత్తం అకౌంట్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఎస్బీఐ ఏతర బ్యాంకు నుంచి జరపడానికి కూడా సిద్ధపడ్డారు. దానికి కారణం ఏంటంటే రాయదుర్గంలో భూములు, ఆ భూముల్ని ఎప్పుడో ఎస్బీహెచ్కి ఇచ్చారు. ఎస్బీహెచ్కి ఇస్తే ఎస్బీహెచ్ ఎస్బీఐలో విలీనమైంది. ఆటోమేటిక్గా అవి ఎస్బీఐకి వచ్చేస్తాయి. దాదాపు 13 కోట్ల విలువ చేసేటువంటి భూములు అవి 13 కోట్లకి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు 27 కోట్లు పెట్టి అక్కడ బిల్డింగ్లు కూడా కట్టించారు ఎస్బీఐ. ఇప్పుడు అవే భూముల్ని వేలం వేశారు. ఎకరం 237 కోట్ల రూపాయలకి గౌరవ్ గ్రూప్కి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అప్పచెప్పడానికి సిద్ధమైంది. దాని మీద హైకోర్టుకి ఎస్బీఐ పిటిషన్ వేసింది. ఈ ఎస్బీఐ పిటిషన్ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది అనేటువంటి అనుమానం ప్రభుత్వంలో ఉంది. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎస్బీఐ పిటిషన్ వేసింది కాబట్టి టిట్ ఫర్ టాట్ లాగా ఎస్బీఐ ఖాతాలన్నింటినీ మార్చేయాలి ప్రభుత్వ ఖాతాలని అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎస్బీఐ ఉన్నత అధికారులు గడగడలాడిపోయారు, వణికిపోయారు, రాజీకి వచ్చేశారు ప్రభుత్వంతో. ఇప్పుడు వేలం వేసినటువంటి భూముల్ని సేమ్ గౌరవ్ గ్రూప్కి ఇచ్చేటట్టు, ప్రత్యామ్నాయంగా ఎస్బీఐకి వేరే చోట కొన్ని భూములు ఇచ్చేటట్టు, ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఇచ్చేటట్టు మధ్య మార్గంగా ఒక ఒప్పందం కుదిరింది. దీంతో రేవంత్ రెడ్డి గారు పైచేయిగా నిలిచారు అని ఇప్పుడు రాయదుర్గం భూముల విషయంలో ఆయన ఏదైతే అనుకున్నారో అది చేయగలిగారు అనేటువంటిది వినిపిస్తోంది. సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్లో పండిపోయినటువంటి ఆరితేరినటువంటి లీడర్. ఆయన రాజకీయాల్లోకి రావడానికి రియల్ ఎస్టేట్ని ఉపయోగించుకున్నారు ఆయన. ఈ విషయాన్ని నేను చెప్పడం కదా, ఆయనే అనేక సందర్భాల్లో చెప్పారు. సో కాబట్టి ఏ విధంగా ఎస్బీఐని వంగగొట్టాలి, ఏ విధంగా వాళ్ళకై వాళ్ళే రాజీకి రావాలి అనే దాని మీద ఎత్తుగడ వేసి ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో మొత్తం డీల్ సెట్ అయిపోయింది. ఎస్బీఐ ప్రభుత్వం ఏది చెప్తే అది వింటాం అనే పరిస్థితికి వచ్చేసింది. మరి కోర్టులో వేసినటువంటి పిటిషన్ సంగతి ఏంటి అని అంటే దాన్ని విత్డ్రా చేసుకునేదానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పెట్టుకుంటే ఎస్బీఐయే కాదు, కేసీఆర్ గారు కూడా ఫామ్ హౌస్కి పరిమితం కావాల్సి వచ్చింది. దట్ ఈస్ రేవంత్ రెడ్డి అనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు ఆయన అభిమానులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఆయన చేసింది కరెక్టేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.